వర్షాకాలంలో మేఘాలు తాకుతాయేమో, మేఘాలు పట్టుకోవచ్చు. అవును, ఆ కొండల మీద మేఘం అంత అడ్డుకొని ఉన్నాయి కదా, పోయింది మరి పోయిందేమో మెల్లమెల్లిగా. అవును, ఇంత అడవులు ఉన్నాయి కదా, ఇలా పులులు అట్లాంటివి ఏమైనా వస్తాయి? ఉండవంట, నైట్ టైం ఉండే ఉంటే చెప్పాను వాటికి భయం మనుషులు మరి అంతే కదా, వాటిని ఏమైనా వదిలేస్తారు కొన్ని తింటారు. చికెన్ అయిపోతుంది. వామ్మో, ఇంత హైటా? ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నాం మనము. ఈక్వల్ అయిపోయింది మొత్తం. కొండ మీద ఉన్నాం మనం. अगर ये ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసిర్రు లేదు. उस सब में घर है, हर पहाड़ में गांव है, पिन्नी सब मस्त दिख व्यू 5-6 घर కదా, हो जाता है. ఈక్వల్ ఉన్నాం మనం ఎడ్జ్ తో. పైన ఉన్నాం ఇక, ఎక్కేది లేదు ఇక, ఎక్కినాం వెళ్ళేది. కానీ చెట్లు మనం యాదగిరి గుట్ట ఎక్కే ఘోరంగా ఇదైనా కరెక్టే. అంటే అప్పుడు అదే హైలైట్, అది అసలు ఎందుకు పనికిరాదు దీని మీద. హిమాలయాలకు ఇంకెట్లుంటుంది. ఇక ఇది చూసుకోండి బా, ఆవులు కూడా ఉన్నాయి పైన ఇంత గుట్ట మీద. అవి ఎట్లా వచ్చినాయో. 500 సంవత్సరాల నుంచి ఉంటానట ఇక్కడ. అయితే అవి ఇక్కడ పుట్టిన, అది వాడి నేటివ్ ప్లేస్ ఇదే ఆవులకి. వావ్ వావ్ వావ్. మనకి ఫ్రెండ్గా నువ్వు ఎండ మనకి ఎండగా మనకి రాదు ఇప్పుడు. ఇంత పెద్ద మీద దానికి అడ్డమైంది. చీకటి అయితే ఇంకా పైన ఉన్నాయి అక్కడ అనుకోటి. రాజు మీకు బోరు కొడుతుందా అండి? ల్యాండ్ స్లైడ్స్ ఇక్కడ ఎక్కువ చాలా ఉన్నాయి, పడుతూనే ఉన్నాయి. అందుకని కడతాను కదా, కన్స్ట్రక్షన్ లో ఉంటాయి. అవి తీసి కడుతున్నట్టున్నారండి, పడ్డాయి కాదు, కడుతున్న వాటిని కడుతున్నారు అంతే. పడ్డాయి కడుతున్న వాటిని కడుతున్నారు. ప్రాసెస్ బాగుంది. వాటిని కడుతున్నారు. పడితే అట్లా ఉండదు కదా బాబా, దొరికిపోవాలి కదా, కుప్ప పెట్టినట్టు. అవి షేప్ చేసినట్టుగా కనబడుతుంది. బుల్డోజర్స్ కనబడుతుంది ఇక్కడ అక్కడ. చెయ్యరు కానీ తవ్వుతుంది. ఇదే అంటారు రెమిటెంట్ వాల్స్. అది అటు క్రూడ్ వేసేలా ఉన్నది, అయిపోలేదు అన్నట్టు పుట్ట. లోకల్ మరి ఇలాంటి వాళ్ళు వస్తారు పోతారు. ఎండ వచ్చింది
రౌండ్ ఇప్పుడు మధ్యలో ఉంది. పైన ట్రీస్ లేదు గ్రౌండ్కి అట్లా వెళ్తున్నాము. ఆ నెలకు ఒక ట్రిప్ వేయాలి ఇక ఈ కాడ నుంచి ట్రిప్ లేకపోతే మేము బతకలేము. వినబడుతుందా? పైసలు జమ చేయాలి ఫస్ట్. వినబడుతుందా? మన షాపింగ్ లీపులు అన్ని పక్కన పడేస్తే మా ఎక్కువ. కింద కావాలి నిలుసా అందుకని అదే కదా మధ్య ఒకటి మళ్ళీ ఒకటి ఆపిల్ చెట్లు ఏమైనా పడితే మంచిగా ఉంది. యాపిలా షిమ్లాలో ఉంటాయి కదా. ఏదో ఉన్నాయి షిమ్లా యాపిల్ అంటాం కదా వాళ్ళ ఇంటికి. ఇల్లు ఎక్కడ ఉంది పోవడానికి? అక్కడ ఉన్నాయి అక్కడ చాలా ఉన్నాయి మధ్యలో మధ్యలో. వీళ్ళు చూడ అసలు వీళ్ళకి మరి ట్రాన్స్పోర్టేషన్ ఇట్లా మనలానే ఇట్లా వేలకు వేలు పెట్టి వస్తారా? వాళ్ళ ఓన్ వెహికల్స్ ఉన్నాయి, ఫోన్ ఉంటాయి, బైక్స్ ఉంటాయి, బైసైకిల్స్ ఉంటాయి, బస్సులు కూడా ఉంటాయంట. టైం టు టైం వచ్చి పోతుంటాయి. వాళ్ళకు కూడా ఫ్రీయా లేడీస్కి? రేవంత్ రెడ్డి కాదు ఇక్కడ లేడీస్కి ఇచ్చేటం లేదు. ఎక్కుతున్నాం 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 పైకి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఇది ఏం చెట్టో తెలియట్లేదు ఫ్రెండ్స్. ఇది మాత్రం ఈత చెట్టు ఫ్రెండ్స్. అదేం చెట్టు ఏదో చెట్టు తెలియట్లేదు ఫ్రెండ్స్. అమ్మో ఫ్రెండ్స్ ఇది భయంకరంగా ఉంటుంది హైట్. గాళ్ళు బయటికి రాకుండా వీళ్ళు ఐరన్ రాక్ చేస్తున్నారు కదా. అదే అదే ఇట్లా మంది కాళ్ళు పెడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి వ్యూ ఉందో. మీరు కనుక మాలాగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే డైరెక్ట్గా రండి. ఇప్పుడు వీళ్ళనే ఇక్కడైతే బ్లాక్ చేస్తారు ఓకే, మరి అక్కడ ఇంట్లో ఉన్నాయి వాళ్ళని ఏం చేయాలి? ఒక్కొక్కటి నడుపుతారేమో అది కొద్దిగా. అసలు ఎలక్షన్స్ అప్పుడు ఇంటింటికి తిరిగి ఓటు ఎట్లా అడుక్కుంటారు కదా. ఎవరు అసలు హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరు? హిమాచల్ ప్రదేశుడే కానీ పేరు తెలియదు. చూడు రైట్ సైడ్ చూడు ఎట్లుందంటావు. ఇంకా రోడ్ చూస్తాను, రోడ్ అంతా ఎండింగ్ పోతుంది కదా ఏందని. చూడు అసలు ఇక మనం కొండలు అన్నిటికంటే పైన ఉన్నాం. అన్నిటి నాటేసాం, చిన్న కొండలు అన్నీ అయిపోయినాయి. మనం ఇట్లా చూద్దాం. వీళ్ళు మండికి వచ్చిన వాళ్ళే అనుకుంటా బ్యాచ్. మండికి వచ్చిన బ్యాచ్ కొండకు వచ్చింది. అంతం లేదు, ఉందండి ఇదే అంతం నాకు తెలిసి. ఇంకుందా ముందు ఇదే అంతమాట, అంతం లేదు. దేర్ ఇస్ నో ఎండ్. ఐ థాట్ ఇన్ఫినిటీ. ఇంతకు లేక్ ఎక్కడ ఉంది? లేక్ అక్కడే ఉంటుంది, మనమే పోవాలి. వస్తాను నాకు. ఎక్కడ పడితే ఎక్కడ ల్యాండ్ స్లైడ్స్ అయితే అక్కడ కట్టేస్తున్నారు. అదే అదే సైడ్లో మొక్కజొన్న తోట మొత్తం ఇదంతా. అవునా? అవో చిల్ చిల్ చిగా. ఒకసారి రైట్కి వస్తుంది అట్లా, ఒకసారి లెఫ్ట్కి వస్తుంది. మనం కొండ చుట్టూ తిరుగుతున్నాం కదా. ఇంకా కిందికి ఉంది ఇక. లేదు అది మళ్ళీ ఉంటుంది అంతేనా? అది కూడా మళ్ళీ అడ్డికి ఇంకోటి ఉంటుంది. అదిగో మొక్కజొన్న తోటలు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మొక్కజొన్న తోటలు ఉన్నాయి, అందమైన ఇల్లులు ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఉన్నాయి, వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయి, అవేమో చెట్లు ఉన్నాయి, కొండ మీద మొక్కలు ఉన్నాయి, సిమెంట్ రోడ్.
ఇంతవరకే ఉంది సిమెంట్ రోడ్, మళ్ళీ ఇదే మామూలు థోర్. స్కూల్ బస్ పిల్లలు ఏం స్కూల్ రా? ఎస్ఎన్ పబ్లిక్ స్కూల్. గ్రీన్ హౌస్ అయిపోయింది. అవా మీ గ్రీన్ హౌస్ అంటే చూడాలి అనుకుంటా. దీని గ్రీన్ హౌసెస్ అవసరం లేదు కదా. అరే అక్కడ స్కూల్ ఉంది, నేషనల్ ఫ్లాగ్ కలర్ లో పిల్లర్స్ కట్టిండ్రు. పిల్లర్స్ కలర్ హలో హలో స్కూల్ ఎట్లుంటా వంకలు ఉంది అది కూడా. టవర్స్ ఉన్నాయా? స్కూల్ అండి అది. టవర్స్ ఇక్కడ ఉన్నాయా? हेलो విలేజ్ వచ్చినాయి. हो जाएगा यहाँ सिग्नल नहीं है ना, मैं అసలు करता हूँ ఇళ్ళ आपको కన్నా थोड़ी देर కార్లు में ఎక్కువ కదా శ్యామ్. सिग्नल कम है यहाँ पे, तभी तो कट रहा है, तभी तो मैं उठा दे रहा हूँ। ఇల్లుల కన్నా కార్లు ఎక్కువ ఉన్నాయి. मैं బిల్డింగ్ करता हूँ आपको थोड़ी देर में पहुँच के। గుడిసెలు గిడిసెలు లేవు, మొత్తం బందోబస్తు మొత్తం ఖతర్నాక్ సిమెంట్ కట్టి ఉన్నాయండి బిల్డింగ్. బిల్డింగ్సే, మొత్తం బిల్డింగ్సే. టాప్ కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ మొత్తం బిల్డింగ్సే. ఎక్సలెంట్ అసలు వీళ్ళది. పొల్యూషన్ లేదు, వేరే వాళ్ళతో గొడవలు లేవు, ఎట్లా బతకాలన్న బాధ లేదు. ఆలుగడ్డలు, గోధుమ పిండి, 2 కోళ్ళు, 2 కోళ్ళు, 10 కోడిగుడ్లు. టర్న్ ఆన్ బ్యాటరీ సేవర్ అంట. నాది బ్యాటరీ మళ్ళీ అయిపోయింది. నాకు చూడండి ఒకసారి ఎంత అయింది.